40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus, KL, deemed to be university. షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటన్నా సాధిస్తగలుగుతుందో చెప్పండి నాకు. గుండె మీద చేసి చెప్పమంటున్నాను నేను. కాదు రాంబాబు గారు, ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినా, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినా సరే దానికి కారణం ఎవరు? తనని రాజకీయంగా అన్న కష్టాల్లో ఉన్నప్పుడు వాడుకొని వదిలేశాడు అనేవారు కదా ఆమె రాజకీయం చేయబడుతుంది. నిజంగా మీరు ఆ పార్టీ ప్రాధాన్యత ఒక మాట చెప్తాను సార్. మీరు ఇంకా ఈ సెన్సిటివ్ ఇష్యూని మీరు ఇంకా కొద్దిగా వ్యూవర్షిప్ కోసం నన్ను 4-5 ప్రశ్నలు అడిగి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటే నేను చేయగలిగింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ పొలిటీషియన్. ఏనండి హియర్ మీ వాళ్ళ కుటుంబానికి మీరు సన్నిహితులు కనుక హియర్ మీ. తర్వాత మీరు చెప్పండి, నాకు అభ్యంతరం. నా ఫ్లోలోకి అడ్డం రాకపోతే తర్వాత మీ టైంలో మీరు చెప్పండి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి మరి బతికున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎన్ ఎంపీ. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు విస్తృతంగా ఓదార్పు యాత్ర ద్వారా. ఆ రోజు నేను ఉన్నాను, వారితో కలిసి ఉన్నాను, నాకు చరిత్ర అంతా తెలిసినటువంటి వ్యక్తిని. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి, రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో షర్మిలమ్మ వచ్చి పాదయాత్ర చేసింది. మే కరెక్ట్? షర్మిలమ్మ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. రాజకీయాలు కావాలనుకుంటే నేను ఒకటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఒకటే, 4-5 న్యూక్లియస్లు ఉండాలని ఆయన కోరుకోవటంలా. ఒకే కుటుంబంలో 4-5 న్యూక్లియస్లుగా ఉండాలి, పవర్ సెంటర్స్గా ఉండాలని కోరుకోవటం లేదు. ఆయన విధానం అది, ఆయన పద్ధతి అది, ఆయన పాలసీ అది. అందువల్ల నువ్వు నాకేమీ ప్రాముఖ్యత ఇవ్వలేదు కాబట్టి నేను రాజకీయ పార్టీ పెడతాను అనుకుంటే నా కుటుంబంలో అయినా ఇంకో కుటుంబంలో అయినా సాధ్యపడుతుందా? సో దట్ ఈస్ దేర్ డెసిషన్ అండ్ డిస్కషన్. ఎస్, ఆమె ఇష్టం పెట్టుకుంది. ఎక్కడ? తెలంగాణలో పెట్టుకున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టుకుని నేను తెలంగాణ బిడ్డనంది, తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానంది. ఆ పార్టీ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, కాంగ్రెస్ పార్టీలో పనిచేయొచ్చు. ఎందుకు అటుకొచ్చింది? కాంగ్రెస్ పార్టీ మళ్ళా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేయించితే కొంత ఓటు స్ప్లిట్ అయితే అది తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం కదా. దీనిలో ఇంకెందుకు విశ్లేషణలు చెప్పండి. రాంబాబు గారు, మీరు ఇందాక నుంచి కాంగ్రెస్ పార్టీ వైఎస్ మీద కేసు పెట్టారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టారని చెప్తున్నారు. చెప్తున్నా వాస్తవం కాదంటారా? అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనే మాట అంటున్నారు వాళ్ళు. అంటే ఆయన సెక్రటేరియట్లో జరిగినటువంటి లోపాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి అన్నప్పుడు రాజశేఖర రెడ్డి పేరు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డే కారణం. ఒక విషయం చెప్తాను సార్, నేను పెద్దలు మీకు చెప్తున్నా, ఇది పాత ఆర్గ్యుమెంటు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వచ్చిందండి ఈ ఆరోపణలు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆరోపణలు వచ్చినాయా? రాజశేఖర్ గారు బతికున్నప్పుడు ఎందుకు రాలేదు? రాజశేఖర్ గారు బతికున్నప్పుడు ఎందుకు కేసులు పెట్టలేకపోయారు? రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఎందుకు కేసులు పెట్టారు? సింపుల్. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాట వింటలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి కాబట్టి ఫాల్స్ కేసులు పెట్టారని అందరూ తెలిసిన సత్యమే కదా. ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఆల్మోస్ట్ ఆల్ ప్రజాకోర్టులో ప్రూవ్ అయింది. ఎవరు పెట్టారు కేసులు? కాంగ్రెస్ కూడా పెట్టలేదు, శంకర్రావు గారి చేత పెట్టించారు, తెలుగుదేశం వాళ్ళు పెట్టించారు. దిస్ ఇస్ మేనేజ్డ్ బై సో మెనీ థింగ్స్. సో నేనేమంటానంటే కేసులు పెట్టించింది డైరెక్ట్గా ప్రూఫ్ లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి పెట్టించింది. దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. ఎందుకు ఫాల్స్ కేసు అంటున్నానంటే రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబం యొక్క అవినీతి గుర్తించలేని వారు రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత మాత్రమే అవినీతిని గుర్తించాము అంటే ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్? దీనివల్ల జగన్మోహన్ రెడ్డినే కేసులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం అంటే నేనే చేయను. దట్ ఈస్ దేర్ ఆర్గ్యుమెంట్, దిస్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్. పబ్లిక్ విల్ డిసైడ్ చేశారు కదా ఆల్రెడీ. కాంగ్రెస్ను తుక్కుగా ఓడించారే ఆంధ్ర రాష్ట్రంలో. మామూలుగా కాదు. ఎప్పుడైనా ఉందా? ఎంత వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఇన్ లాస్ట్ 2 ఎలక్షన్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఎంత, భవిష్యత్తులో ఎంత రాబోతుంది? దాని బ్రతుకేమిటి? తప్పుల మీద తప్పులు చేసి కాంగ్రెస్ పతనమైంది, కాంగ్రెస్ చచ్చింది, కాంగ్రెస్ కీర్తిశేషులు అంతే. ఇవాళకంతే, రేపటికంతే, ఎల్లుండికంతే. చూడండి, మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే షర్మిల గారి ప్రవేశం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదంటున్నారా మీరు? కనీసం గెలుస్తుందని ఎవరైనా గ్యారంటీ ఇచ్చేవాళ్ళు చెప్పండి. అలాంటి సీటు గెలిచిద్దని గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఎవరంటే చెప్పమంటున్నా.
రాజకీయాల్లో గ్యారెంటీలు ఉంటాయండి. ఆ? ఎందుకుంటూ నమ్మకాలు ఉంటాయి గ్యారెంటీ లేకపోయినా. ఆయన అడిగాడు కాబట్టి దాని ప్రశ్న అడిగా నేను. గెలవదంటున్నారా అంటే గెలిచి దాని మీ ప్రశ్నకి నాది తర్వాత ప్రశ్న అది మీరు కౌంట్ చేయాలి. నేను డైరెక్ట్గా ఎవరైనా గ్యారెంటీ ఇస్తారని నేను అడగలేదే. గ్యారెంటీ గెలవదంటారా అని అంటే గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ రెండు కలిపి చదవండి సార్ ప్లీజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.